వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఎత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు, తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. మీరు ఏదైతే ఇచ్చారో అది 2 ఇంతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటి చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం. సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను. ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది. ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరణగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం. దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ, ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం.